వెల్కమ్ టు మెగా9 టీవీ. చైనా గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు భారత్ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ రంగం, పునరుత్పాదక ఇంధనాలకు అత్యంత కీలకమైన రేర్ ఎర్త్ ఖనిజాల కోసం ప్రపంచవ్యాప్తంగా చైనాదే పై చేయిగా ఉంది. ఈ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు భారత్ ఇప్పుడు రష్యాతో ఒక రహస్య ఒప్పందం దిశగా అడుగులు వేస్తుంది. రష్యాలోని అత్యంత శీతల ప్రాంతమైన సైబీరియాలోని టామ్టోర్ ఖనిజ నిక్షేపాలపై భారత దృష్టి పడింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ IREL, రష్యాకు చెందిన ప్రముఖ చమురు సంస్థ రోస్నెఫ్ట్తో రేర్ ఎర్త్ ఖనిజాల నమూనాల సేకరణ కోసం ముమ్మర చర్చలు జరుపుతుంది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్ ఈ చర్చలు జరపడం వ్యూహాత్మకంగా ఎంతో కీలకం. ఇక ఈ డీల్లోని లోతైన అంశాలను పరిశీలిస్తే సైబీరియాలోని యాక్యూటియా ప్రాంతంలో ఉన్న టామ్టోర్ డిపాజిట్ ప్రపంచంలోని ఇప్పటి వరకు వెలికి తీయని అతిపెద్ద రేర్ ఎర్త్ నిక్షేపాలలో ఒకటిగా పేరు పొందింది. గత ఏడాది రోస్నెఫ్ట్ సంస్థ ఈ టామ్టోర్ డిపాజిట్ను తన ఆధీనంలోకి తీసుకుంది. ప్రస్తుతం IREL చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శారదా భూషణ్ మెహంతి ఆధ్వర్యంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. రోస్నెఫ్ట్ CEO ఇగోర్ సెచిన్ కూడా ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇరు దేశాల ప్రభుత్వాల అత్యున్నత స్థాయి మార్గాల ద్వారా ఈ చర్చలు సాగుతున్నాయి. మొదట ఈ ఖనిజ నమూనాలను రష్యాలోనే ప్రాసెస్ చేస్తారు. ఆ తర్వాత తదుపరి పరిశోధనల కోసం భారత్కు రవాణా చేస్తారు. ఈ ఖనిజాల నాణ్యత, వాటి మిశ్రమంపై పూర్తి స్పష్టత వచ్చాకనే భారత్ ఇందులో భారీ పెట్టుబడులు పెట్టాలా వద్దా అని నిర్ణయించుకుంటుంది. చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అరుదైన ఖనిజాల కోసం డ్రాగన్ దేశంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భారత్ గట్టిగా నిర్ణయించుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద రేర్ ఎర్త్ నిక్షేపాలు సుమారు 7.23 మిలియన్ మెట్రిక్ టన్నులు భారత్లోనే ఉన్నాయి. కానీ వాటిని వాణిజ్య స్థాయిలో శుద్ధి చేసి వేరు చేసే అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు దేశంలో లేవు. ఈ లోటును పూడ్చేందుకే భారతీయ అంతర్జాతీయ వ్యూహాన్ని అమలు చేస్తుంది. గతేడాది నవంబర్లో భారత ప్రభుత్వం రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ తయారీ రంగానికి మద్దతుగా 7,300 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని కూడా ప్రకటించింది. ఇది భారత ఆత్మ నిర్భర్ భారత లక్ష్యానికి అనుగుణంగా ఉంది. అంటే స్వదేశీ ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. తాజా పరిణామాలు గమనిస్తే కేవలం రష్యాతోనే కాదు, భారత్ తన గ్లోబల్ స్కెచ్లో భాగంగా జపాన్, దక్షిణ కొరియా కంపెనీలతో కూడా చర్చలు జరుపుతోంది. రేర్ ఎర్త్ అయస్కాంతాలను వాణిజ్యపరంగా తయారు చేయడానికి IREL ఈ దేశాల సహకారాన్ని కోరుతుంది. అంతేకాదు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, మలావి వంటి దేశాలలో కూడా రేర్ ఎర్త్ మైనింగ్ అవకాశాలను భారత్ చురుకుగా అన్వేషిస్తుంది. ఈ విస్తృతమైన నెట్వర్క్ ద్వారా 2029 నుంచి 2030 మధ్యకాలంలో భారతదేశంలోనే స్వయంగా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఉత్పత్తిని ప్రారంభించాలని IREL లక్ష్యంగా పెట్టుకుంది. ఇది నిజంగా ఒక పెద్ద ఎత్తుగడ. భవిష్యత్తులో దేశ ఇంధన, రక్షణ రంగ అవసరాలకు ఇది ఎంతో కీలకం. మరి ఈ అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా ఇంధన రంగ సంస్థలు రోస్నెఫ్ట్ వంటి వాటిపై అమెరికా కఠిన ఆంక్షలు విధించింది. అయినప్పటికీ భారత్ రష్యాతో చర్చలు కొనసాగించడం దాని స్వతంత్ర విదేశాంగ విధానానికి నిదర్శనం. అమెరికా ఆంక్షలను ధిక్కరించి మరి భారత్ తన జాతీయ ప్రయోజనాల కోసం ఈ కీలకమైన డీల్ను ముందుకు తీసుకెళ్లడం గమనార్హం. ఇది ఒక మల్టీపోలార్ ప్రపంచంలో భారత్ తనదైన ముద్ర వేయడానికి చేస్తున్న ప్రయత్నం. ఈ రేర్ ఎర్త్ ఖనిజాలు లేకపోతే ఆధునిక టెక్నాలజీ అసాధ్యం. కాబట్టి ఈ డీల్ విజయవంతమైతే భారత్ స్వయం సమృద్ధి దిశగా మరో అడుగు వేసినట్లే. మొత్తంగా రేర్ ఎర్త్ ఖనిజాల కోసం చైనా గుత్తాధిపత్యాన్ని తగ్గించేందుకు భారత్ రష్యాతో చేస్తున్న ఈ వ్యూహాత్మక చర్చలు ఎంతో కీలకం. భవిష్యత్తు ఇంధన రక్షణ అవసరాలను తీర్చడంలో ఇది ఒక ప్రధాన ముందడుగు. మరి ఈ చర్చలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి. ఇవి కేవలం దేశ ఆర్థిక వ్యవస్థకే కాదు, భౌగోళిక రాజకీయాల్లో భారత్ స్థానాన్ని కూడా పటిష్టం చేస్తాయి.